మెయిన్ ఆలయం వెనక వైపునే మనకి ఇక్కడ శ్రీ కృష్ణలక్ష్మి గోశాల సంరక్షణ సంస్థానం వారిచే గోశాలను ఒకటి నిర్వహిస్తూ ఉన్నారు. ఆ ప్రాంతాన్ని మీకు చూపిస్తూ ఉన్నాను. అలానే ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆలయంలో ఎటువంటి విరాళాలు కానీ, చందాలు కానీ, లేదా కానుకలు కానీ ఎటువంటివి సేకరించబడవను వారు ప్రత్యేకంగా ఒక బ్యానర్ రూపంలో కూడా అంటించి చెప్తా ఉన్నారు. ఇక్కడ కనిపిస్తున్నటువంటి గోశాలలో రకరకాలైనటువంటి ఆవు జాతులు మనకు కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా మనం ఎక్కడా చూడనటువంటి పొంగునూరు జాతి ఆవు. ఇది సుమారుగా 3 నుంచి 3.5 అడుగులు మాత్రమే పెరుగుతుంది. అలానే కాంక్రీట్ ఆవు అని, గిరి ఆవు అని, దీనిని ప్రత్యేకంగా కపిలావు అని పిలుస్తుంటారు. అలానే ఇట్లాంటి రకరకాల పేర్లతో కలిగినటువంటి ఆవులు మన చుట్టుపక్కల ప్రదేశాల్లో ఎక్కడా కనిపించవు. అలానే భక్తులు ఎవరైనా ఆవుకి ఏమైనా వేయదలుచుకుంటే బెల్లము మరియు ఆకుకూరలు మాత్రమే తీసుకురావాలి. అది ఒకటి గుర్తుపెట్టు.